ప్రజాపాలన అని అంటారా? మరి ఏమంటారో మీరే చెప్పాలి. ఇది ఇంతమందిని ఇల్లు కూలగొట్టి మరి వారు చేయడం అనేది కరెక్టా అనేది అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. ఇంతమంది కుటుంబాలంటే కుటుంబాల లెక్కలో చూసుకుంటే జనాలు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ 4000 పీపుల్ ఉంటారు ఆల్మోస్ట్. అలాంటిది ఇప్పుడు ఇంతమందిని ఒకేసారి వాళ్ళని బయటికి వెళ్ళిపోమని రోడ్డు మీద పడేస్తే మేము ఎక్కడికి వెళ్ళగలం? సామాన్య మానవుడికి ఒక ఇల్లు తప్ప ఇంకెన్నో ఇల్లులు ఉండవు. అలాంటిది మాకుంది ఒకటే ఇల్లు. మేము ఈ ఇల్లుని కాపాడుకోవాలనుకుంటున్నాము. ఆయనకు ఉండొచ్చు 100 ఇల్లు ఉండొచ్చు, ఆయన ఎక్కడికైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఈ ఇల్లే మాకు ఆధారం. అలాంటిది ఈ ఇల్లే తీసేసుకుంటే మేము ఇంకెక్కడికి మాకు చెట్ట పుట్ట తప్ప మాకు ఇంకేమీ లేదండి. మేము ఈ ప్రతిపాదనని ఆయన మరి ఒకసారి ఆలోచించి రీడిజైన్ తోటి రీప్లాన్ తోటి రావాలని మేము విన్నవించుకుంటున్నాం. ఎన్ని రోజుల నుంచి మీకు మాకు ఫిబ్రవరి 9న నోటిఫికేషన్ వచ్చిందండి. అప్పటి నుంచి మాకు అసలు నిద్ర లేవు. మాకు అసలు ముందు కూడా మాకేమీ తెలియదు, ఇలా నోటీస్ రాబోతుందని కూడా మాకేమీ తెలీదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫిబ్రవరి 9న నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మేమందరము అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు సరిగా నిద్ర లేదు, సరిగా తిండి లేదు. ఇది ఈ పిల్లలకి మాకు దగ్గర, స్కూల్కి దగ్గర, ఆఫీసెస్కి దగ్గర అని చెప్పి మేము ఇక్కడ ఆలోచించి చూసి మరి తీసుకున్నాము. అలాంటిది ఇప్పుడు వాళ్ళు సడన్గా ఇది తీసేసుకుంటే మా పిల్లలకి అసలు ఇప్పుడు 10th క్లాస్ మా బాబు ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా సరిగా రాయలేకపోతున్నాడు. ఈ టెన్షన్కి ఇది ఏంటి, మాకు ఇల్లు ఉండదా మనం ఎక్కడికి వెళ్ళాం అమ్మా అని అడుగుతుంటే నాకు ఆన్సర్ లేదు అసలు చెప్పడానికి. అలానే ఇప్పుడు వాళ్ళ పిల్లలకి అలా ఊరుకుంటారండి. ఇంతమంది మంత్రులు అంతమంది ఉన్నారు కదండి, వాళ్ళ ఇల్లు దాంట్లోనే బఫర్ జోన్లోనే ఉన్నాయి. అసలు మాకు బఫర్ జోన్ అనేది లేదు కాన్సెప్ట్. చక్కగా మా ప్రాపర్ రికార్డ్స్ ఉన్నాయి, మేము అది చూపిస్తాము, మేము సబ్మిట్ చేసుకుంటాం ఎక్కడ చేసుకోవాలో. మేము మాత్రం ఈ ఇల్లు ఇచ్చేదే లేదు. అంటే ఇప్పుడు ప్రతిరోజు ఏమైనా భయపడుతురా? లేదండి, మేము ప్రతిరోజు అయితే భయపడుతున్నాం. ఎందుకంటే మాకు ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు. ఇది ఎందుకంటే బయట వేరే కాలనీస్లో చూస్తుంటే ఆయన చేసే అది ఏ పాలన అని చెప్పాలో అది మీకు తెలుసు కదా. అదే అలాంటి పాలనను చూసి జనాలందరూ భయపడుతున్నారు. ఇప్పుడు నిన్న కూడా ఖమ్మంలో చూశారు కదండి, ఎంత చాలా జనాలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాంటి పరిపాలన మేము ఇప్పటివరకు చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాం మేము. అది మా దాకా వచ్చేటప్పటికి ఎవరికైనా ఎవరి సిచ్యువేషన్ వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి నొప్పి. ఇప్పుడు మాకు నొప్పి కాబట్టి మేము అరుస్తున్నాం అంతే. మేము ఇది ఫౌండేషన్ వేసిన దగ్గర నుంచి నేను ఇక్కడ ఉన్నాను. ఫాస్ట్ 15 years ఫౌండేషన్ వేసిన దగ్గర నుంచి ఉన్నాను. అప్పుడు రాని బఫర్ జోన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? అందుకంటే ఆయన గాంధీ విగ్రహం పెట్టుకోవాలి కాబట్టి అప్పుడు బఫర్ జోన్. లేకపోతే అసలు మరి ఇచ్చేటప్పుడే మరి నోటిఫికేషన్లో ఉన్న బఫర్ జోన్ అని చెప్పాలి కదా. డైరెక్ట్గా మేము గాంధీ సరోవర్ పెట్టుకుంటున్నాము అని చెప్పేసి ఇచ్చారు, మమ్మల్ని వెకేట్ చేయమని చెప్పారు. అంతేగాని బఫర్ జోన్ అని చెప్పలేదే. అసలు అప్పుడు లేని బఫర్ జోన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది?